పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ధ్యాన భారత ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్లో ఉండం. సరస్వతీ నగర్ మరి సిరికొండ మంజుల రమణారావు గారి ఇంట్లో ఉండం. సత్యద్రష్ట పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉండం. ఈరోజు ధ్యాన భారత కార్యక్రమాన్ని ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ మన దగ్గర ఉన్నారు. ఇక్కడ కార్యక్రమాలకి వారి యొక్క అనుభవాల కోసం వచ్చి ఉన్నారు. వారితో మనం తీసుకుందాం. అలాగనే పిఎస్ఎస్ మూమెంట్లు వైస్ ప్రెసిడెంట్ తిరుపతి గారు ఉన్నారు మన దగ్గర. మరి సారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ జిల్లాలో అనేక పిరమిడ్ నిర్మాణాలు చేసి పిరమిడ్లు కట్టేయటం, అలాగనే శాకాహార ర్యాలీలు చేయటం, ఎంతోమందిని ధ్యానంతో అలాగనే శాకాహారంతో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి స్కూల్ పిల్లలతో కూడా క్లాసులు చేపిస్తూ మెడిటేషన్ నేర్పిస్తూ వారు ముందుకు తీసుకెళ్లారు. మరి ధ్యాన భారత కార్యక్రమంలో చూస్తూనే ఉండండి. వారితో మనం మాట్లాడుకుందాం. సార్ నమస్తే. తిరుపతి గారు సార్ నమస్తే. మరి మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ఏమేమి చేశారు పనులు? మీరు మీ మాటల ద్వారా చెప్పండి. సార్ నమస్తే. నా పేరు తిరుపతి. మాది కరీంనగర్ జిల్లా చప్పదండి విలేజ్. మరి నేను 2008లో ఓషో ధ్యానయోగం అనే ఒక పుస్తకం చదివి ఆనాపానసతి ధ్యానం చేసి అప్పుడు నాకు ఒక సరి అయిన గురువుగాలను వెతికితే సంస్కృతి ఛానల్లో శ్వాస మీద ధ్యాస అనే ఆ ప్రోగ్రాం చూసి అప్పుడు నాకు అనిపించింది, నేను చేసేదే సార్ చెప్పేదే నేను చేస్తూ ఉన్నా. మరి శ్వాస మీద ధ్యాస నేను ఓషో ధ్యానయోగం అనే పుస్తకం ద్వారా వచ్చాను. మరి ఆ ధ్యానం ద్వారా నేను ఎంతో శాంతిని, ఆనందాన్ని పొందాను. అప్పుడు నేను నేర్చుకున్న ఈ యొక్క శాంతిని, ఆనందాన్ని మరి అందరికి పంచాలనే ఉద్దేశంతో నేను 2008 అక్టోబర్ 2న పత్రి సార్ని ఖమ్మం శాకాహార ర్యాలీలో కలుసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ పిఎస్ఎస్ మూమెంట్కు నేను రావడం జరిగింది. అలాగే మరి ఈ పిఎస్ఎస్ మూమెంట్లో వచ్చిన తర్వాత నేను అప్పుడు సార్ని అడిగాను, మన మారం శివప్రసాద్ సార్ని అడిగితే కరీంనగర్లో ఎక్కడుంది సార్ ప్రోగ్రామ్ పిరమిడ్స్ అంటే, కరీంనగర్లో మన డాక్టర్ శ్రీనివాస్ సార్ నెంబర్ లేదు కానీ అరుణాజ్యోతి మేడం నెంబర్ ఉందని మేడం నెంబర్ ఇచ్చారు. ఈ విధంగా నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోకి రావడం జరిగింది. అప్పుడు నాకు ఈ ధ్యానానికి ముందు ఎలాంటి అనారోగ్యాలు కానీ ఎలాంటి అశాంతి కానీ ఏమీ లేదు. సో నాకు ఈ యొక్క ధ్యానం, ఈ ఆధ్యాత్మికత గురించి ఎంతో చిన్నప్పటి నుండి మక్కువ ఉండేది. సో మరి నేను ఎన్నో రకాల సాధనలు చేశాను. కానీ ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఎంత సులభంగా, ఎంత ఈజీగా, ఏ గురువు అవసరం లేకుండా నీ శ్వాసే నీ గురువు అని ఇంత చక్కగా ప్రతి ఒక్కరికి, సామాన్యులకు, చదువు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చేయవలసిన సరి అయిన ధ్యాన పద్ధతి ఈ శ్వాస మీద ధ్యాస. మరి ఈ శ్వాస మీద ధ్యాస నేను చేసిన తర్వాత ఎంత మార్పులు ఉన్నాయనంటే, అంతకుముందు నేను వేరు, తర్వాత నేను వేరుగా ఎంతో నాలో నేను ఈ సాధన చేసిన తర్వాత నా చుట్టూ ఉన్న మా అమ్మ నాన్న, మా చుట్టూ సమాజం చాలా నాలో ఉన్న వ్యత్యాసం నాకే కాకుండా నా చుట్టూ ఉన్న వారి ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే రీతిలో అగుపిస్తూ ఉంది. మరి అప్పుడు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆయన సందేశం ఏది పంచితేనే పెంచబడుద్ది అని. మరి అప్పటి నుండి మనం ఇంకా జ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచాలి అని మరి మన గురువుగారి ద్వారా నేర్చుకున్నాం. మరి అప్పటి నుండి మరి నేను 2012లో నేను కూడా మా ఇంటి పైన ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేశాను. మరి పిరమిడ్ నేను ఏది నమ్మేవాడిని కాదు. ఎప్పుడైతే ఈ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి
ఈ పిరమిడ్ క్యాబ్, ఈ పిరమిడ్ చూస్తే ఏమొస్తుంది, ఇందులో ఏముంది అనుకున్నా. ఎప్పుడైతే అందులో పిరమిడ్లో కూర్చుండి ధ్యానం చేశానో ఎంతో అద్భుతమైన ఆ శక్తిని అనుభవించాను. ఏదో ఇందులో ఉంది అని తెలుసుకున్నాను. అలా కంటిన్యూ సాధన చేసి చాలా ఒక ధ్యానంలో నేను 30 నిమిషాలు చేసేది పిరమిడ్లో 10 నిమిషాల్లో ఆ అనుభూతిని పొందాను. సో పిరమిడ్ ఎంతో శక్తివంతమైనదని తెలుసుకున్నాను. అప్పుడు మరి ఇంత అద్భుతమైన ఈ శక్తి క్షేత్రానికి మనకు కూడా కావాలి అని మా మా చొప్పదండి విలేజ్లో నేను కూడా ఒక పిరమిడ్ కావాలని ఒక సంకల్పం చేసుకొని ధ్యానం చేసుకున్నాను. సో అలాగా మరి నేను ఒక 2012లో మా ఇంటి పైన ఒక పిరమిడ్ నిర్మాణం చేశాను. మరి ఆ పిరమిడ్ నిర్మాణం చేసిన తర్వాత మన గురువుగారు చెప్పారు, అంటే నువ్వు ఏది పంచితే అది పెంచబడుద్ది. మరి నాకు ఆత్మజ్ఞానము కావాలి అనుకుంటే మరి నువ్వు అది పంచాలి అని నాకు ఎంతో మా కరీంనగర్ సీనియర్ మాస్టర్ అరుణా జ్యోతి మేడం నన్ను ఎంతో ప్రోత్సహించేది. ఆ విధంగా చక్కగా నేను కూడా పాంప్లెంట్స్ కొట్టి, నాకు ధ్యానానికి ముందు నేను ఎవరితో మాట్లాడలేకపోయాను. ఎంతో మొహమాటం, ఎట్లా మాట్లాడాలో తెలియకుండా ఉండే స్థితి ఉండే నేను. ఎప్పుడైతే ధ్యానంకి వచ్చిన తర్వాత నేను చక్కగా అందరితో చక్కగా మాట్లాడడం నేర్చుకున్నాను. అలాగా నాకు ధ్యాన ప్రచారం అంటే రాదుండే. నేను ఆ పాంప్లెంట్స్ తీసుకెళ్ళి అందరికి ఇస్తూ ఇలా ధ్యానం చేయాలని చెప్పేవాడిని. ఆ తర్వాత ధ్యానంతో చేస్తున్న తర్వాత ధ్యానం గురించి చక్కగా చెప్పగలుగుతున్నాను. అలాగే మా చెప్పదాంట్లో మా కరీంనగర్ డిస్టిక్లో పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసేవారు ఎవరూ లేరు. సో మరి ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయాలన్న ఒక ఆలోచన నాకు వచ్చింది. అప్పటి నుండి నేను కూడా వెళ్ళి మన పిరమిడ్ కన్స్ట్రక్షన్ నేర్చుకొని ఈ కరీంనగర్లో దాదాపు నేను 40-50 పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేశాను. అలాగే మా చొప్పదండి విలేజ్లో ఒక 12 పిరమిడ్స్ ఉన్నాయి. అలాగా నేను కూడా ఆర్గానిక్ వ్యవసాయంలో పాలేకర్ విధానంతో వ్యవసాయం చేశాను. అక్కడ పొలంలో కూడా ఒక అద్భుతమైన ఒక శక్తి క్షేత్రం ఉండాలి అని ఒక పిరమిడ్ వేసుకున్నాను. ఇలా మన గురువు గారి యొక్క ఆశయము ధ్యాన భారత్, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, ధ్యానం చెప్తూ ఉన్నాం, అలాగే శాకాహారంగానే ఉంటున్నాం. నేనే కాకుండా మా పిల్లలు, మా ఫ్యామిలీ అందరూ చక్కగా శాకాహారులుగా మారి ధ్యానంలోకి రావడం జరిగింది. అలాగే ఈ శాకాహార జగత్, అట్లానే పిరమిడ్ జగత్, ఆయన చెప్పిన మార్గంలో నిరంతరం కృషి చేస్తూ ధ్యానం కోసము, శాకాహారం కోసము ఈ యొక్క నేను పిరమిడ్ సేవాదల్లో కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. మా కరీంనగర్లో కూడా ప్రతి సంవత్సరం మెగా శాకాహార ర్యాలీ జరుగుతూ ఉన్నది. అంటే మన డిస్టిక్కి ఇప్పుడు కరీంనగర్ 3 డిస్టిక్లుగా విడబడింది. ఇప్పుడు పెద్దపల్లి డిస్టిక్లో చేసినాం, ఇప్పుడు జగిత్యాల డిస్టిక్లో చేస్తాం. అలాగే ప్రతి ఒక్క పిరమిడ్ సేవాదళ్ మన భూపతిరాజు సార్ యొక్క ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకి ఒక మెగా శాకాహార ర్యాలీకి మేము కరీంనగర్ నుంచి వెళ్ళి చెప్పడం నుండి ఎంతో చక్కగా ఆ ర్యాలీలకు వెళ్తూ ఉన్నాం. అలాగే మా చొప్పదండి కరీంనగర్ నుండి మేము ఒక ప్రచార రథం కూడా తీసుకొని ధ్యాన ప్రచారాన్ని విరిగా చేస్తూ ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు మీది వ్యవసాయదారుల కుటుంబం. ఇప్పుడు మీరు ధ్యానం చేసిన తర్వాత మీకు ఆ వ్యవసాయంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి? అంటే ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత సో మనలో ఎంతో చేంజెస్ ఉంటాయి 100%. అంటే ఇప్పుడు వ్యవసాయ పరంగా ఇంకా మెలకువలు పాని కానీ, సో మనము ఒక ఆరోగ్యమైన ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా ఉండటానికి కోసం ఎన్నో అలాంటి పద్ధతిలో మన వ్యవసాయం చేశాను.
అంటే ఇంకా చాలా మనకు చాలా మన ధ్యానం వల్ల ఎంతో మెలకువలు నేర్చుకుంటాం. మన వ్యవసాయంలో కానీ, జీవితంలోనే కానీ ఎంతో చక్కగా నా వ్యవసాయంలో కూడా నేను ఎంతో చేంజెస్ రావడం జరిగింది. చేస్తూ ఉన్నా. ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తూనే ఉన్నా. అలాగనే ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు, మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి మీకు దాన్ని సరిపోదు. ధ్యానం చేయని వాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేస్తుంటారు. మీరు చెప్తే వాళ్ళు వింటున్నారా దీన్ని, వ్యవసాయం గురించి? అంటే సార్ ఇప్పుడు అంటే వినేవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు మీరు 2008లో ధ్యానానికి వచ్చిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి ధ్యానము శాకాహారం గురించి చెప్తే ఎవరు వినేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా డిఫరెంట్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం గురించే కానీ, శాకాహారం గురించే కానీ, ఈ పిరమిడ్ గురించి కానీ చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి ఎంత వ్యత్యాసమో, ప్రతి ఒక్కరిలో ఎంతో మార్పు ఉంది. కాకపోతే అంతా ఈ యొక్క పిరమిడ్ శక్తిని, శాకాహారాన్ని, ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి పత్రిసారి 2008లో ధ్యాన భారత్ అన్నారు, ధ్యాన ప్రపంచం అని అన్నారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ ధ్యానం అంటే తెలుసు, కానీ కొద్దిగా చేసటంలోనే కొద్దిగా వెనకంజ వేస్తున్నారేమో. కానీ ఈ ధ్యానము శాకాహారం అన్న అవగాహన ప్రతి ఒక్కరిలో ఎంతో సంపూర్ణంగా వచ్చి తీరుతుంది. కాకపోతే వాళ్ళ ఆచరణలో ఉండలేరు, కానీ వస్తుంది. చాలా తేడా వచ్చింది సార్. ఓకే సార్, ఇంకొకటి, పత్రి సార్ని మీ ఇంటికి వచ్చారా? పత్రి సార్ మీకు ఎలా అనుభూతి చెందింది సార్ మీ ఇంటికి వచ్చినారు? మరి మన గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. మన గురువు గారు ఇంత చక్కగా మనకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇచ్చారు. మా పత్రి సారు మా చొప్పదండికి 4 సార్లు రావడం జరిగింది. మా చొప్పదండిలో ఉన్న 12 పిరమిడ్స్లో ఈ పిరమిడ్స్ ఓపెనింగ్ కోసము సార్ వచ్చాడు. చివరికి 2022లో కూడా చివరిలో 22లో కూడా వచ్చాడు. మా ఇంటికి కూడా వచ్చాడు సార్. ఎంత అనుభూతి అంటే, నేను ఒక మామూలు ఒక వ్యవసాయం మా చెప్పడంలో నేను ఒక మామూలు వ్యవసాయం చేసే మా ఇంటికి సారు కూడా ఎంత సింపుల్గా, ఎంత సహజంగా, ఒక గురువులా కాకుండా ఒక ఫ్రెండులాగా, ఎంత అసలు గురువు అనే భావనే లేకుండా సార్తో ప్రయాణం అనేది ఎంత ఆ మధురమైన జ్ఞాపకాలు ఎప్పటికీ మరచిపోం. అది ఎప్పుడు మా హృదయంలోనే ఉండిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒకే ఒక్కడొచ్చి ఈ ప్రపంచాన్నే ధ్యానమయం చేసి మార్చేశారు. మీరు ధ్యానం నేర్చుకున్న తర్వాత మీ ధ్యాన ప్రచారం ఎలా, ఇప్పుడు పిరమిడ్ కట్టించారన్న ప్రచారం ఎలా చేస్తున్నారు? ఇంకా ధ్యాన ప్రచారం పిరమిడ్ మాస్టర్స్ అంటే ఆయన వాక్కును ఆచరించడమే పిరమిడ్ మాస్టర్స్. మనము ఖచ్చితంగా నేను ధ్యానాన్ని చేసి ధ్యాన ప్రచారాన్ని చక్కగా మన చుట్టూన్న విలేజ్ చెప్పాలంటే మొత్తము కాకుండా అన్ని విలేజ్లు కూడా తిరుగుతూ ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఉన్నాము. ఇంకా ముందు కూడా చేస్తూ ఉంటాము. మన ఆశయమే అది. మన గురువు గారి యొక్క ఆశయము ప్రతి ఒక్కరూ మనకు సాధ్యమైనంత వరకు ధ్యానాన్ని, ధ్యాన ప్రచారాన్ని, శాకాహార ప్రచారాన్ని, పిరమిడ్ ప్రచారాన్ని, పిరమిడ్ యొక్క శక్తిని తెలియజేస్తూ ఆయన ఆశయం కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము ఈ శ్వాస ఉన్నంత వరకు. మీరు సేవాదల్, పిరమిడ్ సేవాదల్లో జిల్లా ప్రెసిడెంట్, అవునా? మీరు వచ్చిన తర్వాత, మీరు ఈ పదవి తీసుకున్న తర్వాత, జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు ఏం చేశారు సేవాదల్లో కార్యక్రమం? ఈ యొక్క పిరమిడ్ సేవాదల్ అనేది ఒక అద్భుతమైన ఒక విభాగము. ఈ పిరమిడ్ సేవాదల్ అనేది ఈ ధ్యాన మహాయాగంలో కానీ ప్రతి సంవత్సరానికి 10 శాకాహార ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. ఆ ర్యాలీలో చేయడం కానీ కరీంనగర్లో నేను పిరమిడ్ సేవాదల్ అయిన తర్వాత కరీంనగర్లో మెగా శాకాహార ర్యాలీ రావడం జరిగింది. అలానే ధ్యాన మహాయజ్ఞానికి కూడా ఇక్కడ నుండి
అందరూ మరి సేవాదల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ, ఇంకా మేము ఒక పిరమిడ్ ప్రచార రథం తీసుకున్నాము. అలానే ఇంకా అద్భుతంగా ధ్యాన ప్రచారాన్ని చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు సేవాదల్ పిరమిడ్ సేవాదళ్ళు గ్రామ స్థాయి నుంచి ఉంటుంది కదా, గ్రామ స్థాయిలో సేవాదళ్ళు మెంబర్స్ వాళ్ళు ఏం చేయాలి? అంటే మరి మన గ్రామ స్థాయి అంటే సార్ మన పిరమిడ్ సేవాదల్లో భాగంలో ప్రతి ఒక ఒక మండలానికి 2 స్కూల్ని అడాప్ట్ చేసుకొని ప్రతి స్కూల్ని కంటిన్యూగా మనకి ఈ ధ్యానాన్ని చెప్పాలనేదే మన పిరమిడ్ సేవాదల్. చెట్లు నాటడము, స్వచ్ఛ భారత్ ఇట్లాంటివన్నీ చేయాలనేదే మన పిరమిడ్ సేవాదల్లో ఉంది. మరి మేము కూడా స్కూల్లో అడాప్ట్ చేసుకొని ఈ యొక్క సమ్మర్ మళ్ళీ జూన్లో స్టార్ట్ చేయాలని అనుకుంటా ఉన్నాం. తప్పకుండా మన ఈ యొక్క ధ్యానాన్ని అన్ని స్కూల్లోకి అందే విధంగా కృషి చేస్తామని నేను మాటిస్తున్నాను సార్. లాస్ట్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, లైవ్లో వెళ్తుంది, లైవ్లో చూసే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తున్నారు? ధ్యానం అనేది ఒక దివ్య ఔషధం. ఇప్పుడున్న సమాజంలో శారీరకంగా మానసికంగా ఎన్నో ఒత్తిడులు ఉన్నాయి. మరి ఈ మానసిక ఒత్తిళ్ళకి అన్నిటికీ మూలము ఏ హాస్పిటల్లో ఎక్కడ మెడిసిన్ లేదు. మెడిసిన్ అనేది మనలోనే ఉంది. ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. కానీ ఈజీ మెథడు ఎంత ఈజీ అంటే ఎంత సరళంగా సహజంగా ఉందో ఈ ధ్యానం అనేది. ధ్యానము సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సర్వజ్ఞాన ప్రసాదిని. 100% ఎట్లాంటి డౌట్ లేదు. ఎవరైనా మీరు ఒక 21 days కంటిన్యూ సాధన చేస్తే మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దాని యొక్క అనుభూతిని పొందితే మీరే తెలుసుకోగలుగుతారు. మీరు ఖచ్చితంగా ఒక 21 days క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తే అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరే అది ఆ అనుభూతి పొందుతారు. మీరందరూ ఒక 21 days క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే ఆ అనుభూతిని పొందుతారని నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, ఒక వ్యక్తి మరి ధ్యానం చేసి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంత పెను మార్పు వచ్చింది. మరి సేవాదల్ ప్రెసిడెంట్గా, జిల్లా ప్రెసిడెంట్గా, పిఎస్ఎస్ మూమెంట్లో వైస్ ప్రెసిడెంట్గా, మరి ఒక పిరమిడ్ ఆయన ఇంట్లో కట్టుకోవటమే కాకుండా ఎన్నో పిరమిడ్లు, ఒక 50-60 పిరమిడ్లు ఈ జిల్లాలో కట్టేయటం జరిగింది. మరి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళటం, మరి స్కూల్ పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కూడా ప్రతిరోజు మరి సేవాదళ తరపున తీసుకెళ్ళటం జరిగింది. మరి చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుండి సార్. కరీంనగర్ నుంచి. మీ పేరు? నా పేరు విజయ. విజయ గారు మనతో ఉన్నారు. మేడంతో మనం మాట్లాడుకుందాం. మేడం యొక్క అనుభవాలు మరి వారి యొక్క మాటల్లో మనం విందాం. అమ్మ నమస్తే. మరి మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? తర్వాత ధ్యానంలో మీకు ఏమేమి జరిగినాయి? ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు, మీ మాటల్లో చెప్పండి అమ్మా. ముందుగా పిఎంసికి ధన్యవాదాలు. మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరియు స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. అందరికీ నమస్కారము. నేను ధ్యానంలోకి 2008లో రావడం జరిగింది. కరీంనగర్ గ్రేట్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి అరుణజ్యోతి మేడం గారి దగ్గర నేను మొట్టమొదటిసారిగా ధ్యానం నేర్చుకున్నాను. అలాగే నేను మొట్టమొదటిసారిగా పిరమిడ్లో ధ్యానం చేశాను. మరి ధ్యానం ద్వారా నేను పొందినటువంటి అత్యద్భుతమైన విషయము ఏంటి, లాభము ఏంటి అంటే, మన యొక్క 18 ఆదర్శ సూత్రాలలో, పిఎస్ఎస్ఎం 18 ఆదర్శ సూత్రాలలో ఒకటైనటువంటి నో మెడిసిన్ నో డాక్టర్ అనేదానికి నేను ఒక ప్రత్యక్ష ఉదాహరణ అండి. 21 years నుండి నేను ఎలాంటి మెడిసిన్ తీసుకోలేదు. ఏ విధమైన అనారోగ్యాలతో నేను హాస్పిటల్ గడప తొక్కలేదండి. ఇది కేవలము ధ్యానం వల్లనే సాధ్యము. ధ్యానం అంటే మరి దైవంతో కూడి ఉండడం.
ఎక్కడుంది ఆ దైవము? మన లోపలే ఉంది. మన ఆత్మరూపంలో ఉంది. అనంతమైన శక్తితో కూడుకుంది. ఆ దైవంతో ఎప్పుడైతే కూడుకుంటామో, ఆ దైవం యొక్క శక్తి అపారంగా మనలోకి ఆ విశ్వం ద్వారా మరి ప్రవేశిస్తుంది. మరి మన యొక్క జబ్బులకు మూలమైనటువంటి ఆ కారణాలు ఎక్కడుంటాయంటే, గత జన్మల్లో మనం చేసిన మంచి చెడు ఫలితమే ఈ జన్మ. కర్మల ద్వారానే మరి మనకి జబ్బులొస్తాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. మరి ధ్యానంలో ఏం జరుగుతుందంటే, ధ్యానంలో మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మన యొక్క మనసును శూన్యం చేసుకొని మన అంతరంగంలోకి ప్రవేశిస్తామో, అపారమైన ఆ విశ్వమే ప్రాణశక్తి మనలోనికి ప్రవేశిస్తుంది. అదేం చేస్తుంది అంటే, మరి మన జబ్బులకు మూలమైనటువంటి మన యొక్క ప్రాణమయ శరీరంలో ఉన్నటువంటి ఆ నాడులన్నింటినీ శుభ్రం చేస్తుంది. అందువల్లనే మరి ధ్యానం చేయడం ద్వారా అటు కర్మలు దగ్ధమవుతాయి, ఇటు జబ్బులకు మూల కారణమైనటువంటి ఎథరిక్ బాడీలో ఉన్నటువంటి ఆ నాడీ మండలం అంతా శుద్ధి చేయబడుతుంది. కాబట్టి మనకి శారీరక అనారోగ్యము ఆరోగ్యంతో పాటు మరి ధ్యానం ద్వారా మానసికంగా ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మరి మనకి ఈ రోజుల్లో చాలా జబ్బులకి మూల కారణం ఏంటంటే సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. అంటే శరీరంలో వచ్చే రుగ్మతలకు మెయిన్ కారణం మన మనసు చేసేటువంటి ఆలోచనలు, మన మనోస్థితి, మన భావాలు ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఆ అణువులు, కణాలు అన్నింటి మీద ప్రభావం చూపిస్తాయి. మరి ఆ రకంగా శరీరానికి ఆరోగ్యము, మనసుకు ప్రశాంతత, బుద్ధిలో వికాసము, మరి ఆత్మకి జ్ఞానము వెరసి మనకు సమస్తము ధ్యానం ద్వారా లభిస్తాయి. అవి నేను పొందాను, అనుభూతి చెందాను. మేడం, మొదటిసారిగా మీరు పత్రి గారిని ఎక్కడ చూశారు, గురుగారిని? నేను 2008 అంటే 2008లో బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ధ్యాన మహాచక్రం జరుగుతుంది. అప్పుడు ధ్యాన మహాయజ్ఞము అక్కడ చూడడం జరిగింది. అయితే అప్పుడు ఏమీ మాట్లాడడం జరగలేదు, జస్ట్ విజిట్ చేశాను అక్కడ. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కరీంనగర్ దగ్గరలో ఒక ప్రోగ్రాంకి వచ్చారు సారు. అప్పుడు నేను సార్ని మళ్ళీ ఇంకొకసారి కలవడం జరిగింది. అప్పుడు మాత్రము నేను సార్తో మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడాను అంటే, నేను ధ్యానంలోకి రాకపూర్వము పూజల్లోకి వెళ్ళాను. అంటే చిన్నప్పటికెళ్ళి నేను పెద్దగా ఏమీ పూజలు చేసేదాన్ని కాదు. కానీ భగవంతుడంటే నాకు చాలా విశ్వాసము, లోపల ఒక భక్తి. కానీ నేను ధ్యానంలోకి వచ్చే కొద్ది కాలము ముందు కల్కి ధర్మము అమ్మ భగవాన్ పూజల్లోకి వెళ్ళాను. ఇక నేను ఆ భగవాన్ని సాక్షాత్తు ఆ నారాయణుడు అవతారం అనే భావంతో చాలా డెప్త్గా పూజలు చేస్తూ వస్తున్నాను. ఎలాగంటే ఇంకా వాళ్ళు లేకపోతే నేను లేను అనేంత ఆ భావనలో ఉండిపోయాను. అలాంటిది సార్ని కలిసినప్పుడు సార్కి నేను చెప్పాను, సార్ ఇలా భగవాన్ని పూజిస్తున్నాను అనగానే వారన్నారు, నేను అతను ఉత్తర దక్షిణ ధ్రువము అన్నారు. అవునా సార్, అయితే మానేస్తాను అన్నాను. ఆ మాటతోని అసలు నేను ఇంకా మళ్ళీ వాళ్ళని గుర్తు చేసుకోవడం కానీ, ప్రతిరోజు వాళ్ళకి ఒక మంత్రం ఉంటుంది, అది చదవకుండా పూజ చేసుకోకుండా తినేదాన్ని కాదు, తాగేదాన్ని కాదు. కానీ గురువుగారికి ఎప్పుడైతే నేను మానేస్తాను అన్నానో, ఆ గురువుగారి యొక్క శక్తి వల్ల అదే క్షణం నేను అసలు ఎలా మర్చిపోయానో కూడా నాకు తెలియదు. ఆ విధంగా మరి ఆ గురువుగారి యొక్క ఆ మాట శక్తి అనేది నాకు పనిచేసింది. మరి అట్లాగే నాకు 2 అమ్మాయిలు అప్పటికి. మా చిన్నమ్మాయి బాగా నాటి ఉండేది, చదవడంలో హోంవర్క్ చేసుకోవడంలో బాగా సతాయించేది. అప్పుడు సార్కి చెప్పడం జరిగింది, సార్ ఇలా మా చిన్నమ్మాయి చదవదు అని. చదవకపోని అన్నారు. నాకు అనిపించింది, అరే పిల్లలంటే చదువుకోవాలి కదా, సారేంటి ఇలా చెప్పారు అనుకున్నాను. మరి నాకు ఆ పూజల్లో ఉన్నప్పుడు 2 కోరికలు ఉండేవండి. ఒకటి, అప్పుడు అందరూ అంతర్యామిన్ అని చెప్పేవాళ్ళు, అంటే ఇంట్యూషన్ను తెలుగులో అంతర్యామిన్ అని చెప్పి ఆ పూజల్లో ఉన్నప్పుడు కొందరు మాట్లాడుకునేవాళ్ళు. నాకు అది కావాలి, అంతర్యామిన్ కావాలి. రెండోది నాకు ముక్తి కావాలి
అసలు ముక్తి అంటే ఏంటో తెలియదు, కానీ ముక్తి కావాలి. ఆ రెండో కొరకు ఏమైంది అంటే మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత అలా ధ్యాన సాధన చేస్తున్న క్రమంలో నాకు మరి ధ్యానంలో నా ఇన్నర్కి వెళ్ళి నాకు సందేశాలు రావడం స్టార్ట్ అయింది. మరి అప్పుడు నేను ప్రతి విషయంలో నా వ్యక్తిగతమైన విషయాలు మరి ఏవైనా మరి ఇక్కడ అరుణజ్యోతి మేడం అప్పుడు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ధ్యానులు. మరి ఎంతో వారు కష్టపడుతూ ఉండేవారు. వారికి బ్యాక్గ్రౌండ్గా ఉండి మోరల్గా సపోర్ట్ చేస్తూ వచ్చాను. మరి అప్పుడు నేను అరే సార్ ఎందుకలా అన్నారు అమ్మాయి విషయంలో అని క్లారిటీ తీసుకోవడం జరిగింది. ఆమె గత జన్మలోనే చదువులన్నీ పూర్తి చేసుకొని వచ్చింది, ఈ చదువుల కోసం రాలేదు, అందుకే సార్ అలా చెప్పారు అని. ఎప్పుడైతే నాకు క్లారిటీ వచ్చిందో ఆమె అమ్మాయి విషయంలో నేను అప్పటి వరకు ఎంతో భారాన్ని మోస్తూ వచ్చాను. నా భారం అంతా దిగిపోయింది. ఆమె అలాగే ఉంది, ఆమె చదువు అలాగే ఉంది, కానీ నేను ఆ రిసీవ్ చేసుకునే విధానం మారిపోయిందనమాట. మరి ధ్యానానికి ముందు నేను చాలా భయస్థురాలను, చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని. ఇలా నలుగురిలోకి వచ్చి మాట్లాడాలంటే నాకు స్టేజీ ఫియర్స్ చాలా ఉండేది. మరి అట్లాంటిది నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాలో ఉన్న భయాలన్నీ పొడగొట్టుకున్నాను. ఎంతో ధైర్యంగా జీవిస్తున్నాను. ఎంతో అమాయకంగా అజ్ఞానంతో ఉండేదాన్ని. గుడ్డిగా ఎవరేది చెప్తే అది నమ్మేసేదాన్ని. అంత అమాయకత్వంలో ఉండేదాన్ని. మరి అలాంటిది ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి ధ్యానంతో పాటు నేను మేడం నాకు ఎన్నో బుక్స్ మంచి మంచి బుక్స్ తెచ్చి ఇస్తూ ఉండేవారు రెగ్యులర్గా నా దగ్గరకు వస్తూ. ఆ బుక్స్ కూడా చదువుతూ సార్ యొక్క జ్ఞానాన్ని అంతా సీడీలు వేసుకొని ఫోన్లో మెమొరీ కార్డు వేసుకొని వింటూ వచ్చాను. సార్ నాలెడ్జ్తో పాటు సేత్ మాస్టర్ యొక్క నాలెడ్జ్ కూడా నేను బాగా విన్నాను. శ్రవణము అనేది బాగా చేశాను. ఆ శ్రవణం ద్వారా మననం ద్వారా మళ్ళీ చేస్తున్న దాన్ని నేను ఎలా ఉన్నాను అంటూ ఎప్పటికప్పుడు నన్ను సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ మరి నేను ఆచరణలో పెడుతూ వచ్చానండి. నా యొక్క ఆ ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, అలాగే మరి ఆ గురువు గారు ఎప్పుడు వచ్చినా కూడా నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, కానీ సార్ వచ్చినప్పుడు మాత్రము తప్పకుండా నేను సార్ని విజిట్ చేసేదాన్ని. సార్ ఏం చెప్తే అది దాన్ని మననం చేసుకుంటూ ఎందుకు చెప్పారు ఇలా అని చెప్పి మళ్ళీ మళ్ళీ దాని పట్ల క్లారిటీ తీసుకుంటూ మరి ఆచరణలో పెడుతూ వచ్చానన్నమాట. మరి 2019 నుండి మాత్రము నేను ఆన్లైన్లో నాకు సార్ నుండి పొందిన జ్ఞానాన్ని, నా యొక్క అనుభవ జ్ఞానాన్ని అందరితో పంచుకుంటున్నాను. నాకు అన్నింటికన్నా బాగా నచ్చింది ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అని చెప్తారు కదా, దానికి తోడు సేవ. ఈ సేవ అనేది నాకు ఎంతో ఇష్టము, నాకు ఎంతో ప్రాణము. అక్కడ ఉన్న తృప్తి నేను ఎక్కడ పొందలేదు ఇప్పటి వరకు. నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఇతరులకు ఆ పంచడంలో ఉన్నటువంటి ఆ తృప్తి, ఆనందము నాకు ఎక్కడా కనిపించలేదు. మరి అది ఆ పొందే భాగ్యాన్ని నాకు ధ్యానం ఇచ్చింది, ధ్యాన జీవితం ఇచ్చింది, మన సొసైటీ ఇచ్చారు, గురువుగారు ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. మీరు సేవతో క్లాసులు చెప్తున్నారు, ఎక్కడెక్కడ చెప్తున్నారు? మొదట్లో నేను సార్ని అడిగానన్నమాట. ఫస్ట్ విజిట్ చేసినప్పుడే, సార్ నాకు ఇలా సేవ అంటే చాలా ఇష్టము అంటే సార్ ఏమన్నారంటే అప్పుడు, నీకు ఇప్పుడే టైం రాలేదు, టైం వచ్చినప్పుడు చేద్దులే అన్నారు. మరి నేను ఇంట్లోనే ఉండేదాన్ని, అప్పుడు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. కానీ మా ఇంటి దగ్గర కమ్యూనిటీ హాల్లో అరుణజ్యోతి మేడం ద్వారా 40 days క్లాస్ పెట్టేయడం జరిగింది. నేనున్న అపార్ట్మెంట్లో పెట్టేయడం జరిగింది. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, నేను చదివిన స్కూల్లో నేను వెళ్ళి పిల్లలందరికీ ధ్యానం నేర్పించాను. మరి అట్లాగే నాకు చిన్నప్పటికెళ్ళి ఒక డిజైర్, కోరిక, నేను టీచర్ని కావాలి. ఆ డిజైరు నాకు ఎక్కడ ఫుల్ఫిల్ అయింది అంటే మళ్ళీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను టెంపరీగా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. అప్పుడే ధ్యానం కూడా నేర్చుకున్నాను కాబట్టి ప్రతిరోజు స్కూల్లో పిల్లలందరికీ నేను ధ్యానం చేపించిన తర్వాతనే నేను క్లాస్ స్టార్ట్ చేసేదాన్ని. మరి అట్లాగా కొన్ని స్కూళ్ళల్లో మాత్రం చెప్పాను. ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్లోనే నేను ఎక్కువగా చేయడం జరుగుతుంది. మరి మా సొంత బ్రదర్
ఊర్లో తన ఒక పిరమిడ్ నిర్మాణం చేశారు. సో ఆ పిరమిడ్ నిర్మాణంలో అన్నయ్యకి కాస్త మోరల్గా సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఎంతో శక్తివంతమైన అద్భుతమైన పిరమిడ్ అది. మెట్టుపల్లి అనే గ్రామంలో తను నిర్మాణం చేశాడు. చక్కటి పొలాల మధ్య సార్ ద్వారానే అది ఇనాగ్రేషన్ జరిగిందనమాట. ఇంకొక విషయం మేడం, మీరు పూజలు మానేశారు అన్నారు కదా, సార్ చెప్పగానే మానేశారు. అప్పుడు మీరు ఎక్కువగా పూజలు చేసేవాళ్ళు అంతకుముందు ఇంట్లో. మరి ఇంట్లో ఒకేసారి మీరు పూజలు బంద్ చేస్తే ఇంట్లో వాళ్ళ నుంచి ఎలాంటి, చుట్టుపక్కల వాళ్ళ గురించి కానీ ఎలా ఎదుర్కొన్నారు మీరు? పూజలు అంటే నేను నార్మల్‌గా మన ఇంట్లో జనరల్‌గా పెట్టుకునే దేవుళ్ళు అది కాదండి. అమ్మ భగవాన్ అని వాళ్ళను వాళ్ళ శ్రీమూర్తి పెట్టుకొని పూజ చేస్తూ వాళ్ళదొక మంత్రం ఉంటే జపం చేసేదాన్ని. అది మానేశాను. బట్ ఇంట్లో జస్ట్ దీపారాధన చేసుకుంటాను. అక్కడే కూర్చొని చక్కగా ధ్యానం చేస్తాను. అంటే నేను ఫస్ట్ నుండి కూడా వేరే మంత్రాలు, జపాలు, స్తోత్రాలు ఏమి చేసేదాన్ని కాదు. కేవలము దాంట్లోకెళ్ళిన తర్వాత మాత్రము వాళ్ళ యొక్క ఆ మూల మంత్రాన్ని జపించేదాన్ని. అది ఒకటి మానేశాను. జస్ట్ దీపారాధన చేస్తాను కాబట్టి, ఫార్మాలిటీస్ అన్నీ ఫాలో అవుతాను కాబట్టి, ఫ్యామిలీ దగ్గర నుండి నాకు చక్కటి కోఆపరేషన్ ఉంది అన్ని విషయాల్లో. మరి నేను ఆ పూజల్లో ఉన్నప్పుడు శాకాహారిగా మారిపోయాను. బై బర్త్ నేను నాన్ వెజిటేరియన్నే. కానీ పూజల్లో చెప్పారు. మరి వాళ్ళు చెప్పారని కాదు, నేను ఆ పూజలు డెప్త్గా చేశాను కాబట్టి నా హృదయంలో నేను ఆ భగవంతుణ్ణి అనుభూతి చెందాను. అరే, ఇన్ని రోజులు దేవుడు పటాల్లో ఉంటాడు, విగ్రహాల్లో ఉంటాడు, పైన ఎక్కడో ఉంటాడు పైలోకంలో అనుకొని పైకి చూసేదాన్ని ఎప్పుడు భగవంతుడా అని. కానీ ఇక్కడే నా హృదయంలో అనుభూతి చెందుతున్నానే, మరి భగవంతుడు ఎక్కడుంటే అది దేవాలయం కదా అని చెప్పి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక నాన్ వెజ్ ముట్టుకోను, తినను అని చెప్పి పూజల్లో ఉన్నప్పుడే, ధ్యానంలోకి రాకముందే వెజిటేరియన్గా మారిపోయాను. నేను ఎప్పుడైతే వెజిటేరియన్గా మారిపోయానో అప్పటి నుండి నాకు కొన్ని ఉండేది హెల్త్ ఇష్యూస్, అవి తగ్గుముఖం పట్టాయి. ఎప్పుడైతే ధ్యానిగా మారిపోయానో మరి అప్పుడు కంప్లీట్గా ఏవి ఎప్పుడు వెళ్ళిపోయాయో నాకే తెలియకుండా అన్నీ క్లియర్ అయిపోయినాయి అన్నమాట. లాస్ట్గా ఒక క్వశ్చన్ మేడం, మీరు ధ్యానం నేర్చుకొని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్తుంటే లైవ్లో చాలామంది వింటారు. వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు మీరు? చేయని వాళ్ళకి, ధ్యానం చేయని వాళ్ళకి. ఓకే, మనము మానవ జన్మలోకి వచ్చాము. ఇప్పుడు మన జీవితానికి ఒక అర్థము పరమార్థము ఉండాలి. మరి కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. ఇప్పుడు నూతన యుగంలో మనం ఎంటర్ అయ్యాము. ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది. త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేయాలని చెప్పారు. అలాగే ద్వాపర యుగంలో పూజలు, కలియుగంలో మరి ఇంకా అప్పుడు కల్మషంతో నిండిపోతుంది ప్రతి మానవుడి మనస్సు అని చెప్పి, కనీసం భగవంతుడి నామాన్నన్నా స్మరించండి అని చెప్పి నామ సంకీర్తన చెప్పారు. మరి మళ్ళీ ఇప్పుడు మనము కృతయుగము సత్యయుగంలోకి ఎంటర్ అవుతున్నాము. కాబట్టి ఇప్పుడు ఈ యుగ ధర్మం ఏంటి అంటే మరి ధ్యానం చెయ్యాలి. మరి అట్లాగే భూమి కూడా సైంటిఫికల్గా చెప్పాలి అంటే థర్డ్ డైమెన్షన్, 3వ తలం నుండి 5వ తలానికి, అంటే భూమి యొక్క శక్తి క్షేత్రము ఫ్రీక్వెన్సీ చాలా పెరిగిపోయింది. మరి దాన్ని తట్టుకోవాలి, ఆ ఎనర్జీతో మనం అలైన్ అవ్వాలి, బ్యాలెన్స్ అవ్వాలి అంటే తప్పకుండా మనము శాకాహారులుగా జీవించాలి, ధ్యానం చేయాలి. మరి దానికోసం భూమి మీదకి వచ్చినాయే పిరమిడ్స్. సో ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీ ఏం చేస్తుందంటే, పిరమిడ్లో కూర్చున్నప్పుడు మనం ఇప్పుడు 5th డైమెన్షన్లో ఉన్నాము కాబట్టి ఈ 5th డైమెన్షన్ ఎనర్జీకి మనం అలైన్ కావడానికి ఆ పిరమిడ్ ఎనర్జీ మనకి సహకరిస్తుందన్నమాట. నేను పిరమిడ్ ఇంట్లో పెట్టుకున్నాను ధ్యానంలోకి వచ్చాక కొద్ది రోజుల ముందు. తర్వాత పిరమిడ్ లేకముందు నేను సాధన సరిగా చేయలేకపోయేదాన్ని. ఎప్పుడైతే పిరమిడ్ పెట్టుకొని దాని కింద కూర్చొని స్టార్ట్ చేశానో చక్కగా ఏకాగ్రత కుదిరేది, ఎక్కువ టైం చేయగలిగాను. సో ప్రతి ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరు ఇంట్లో పిరమిడ్ కట్టుకోవాలి. మన యొక్క ఈ భౌతిక జీవితం కోసము ఎన్నో సౌకర్యాలు సమకూర్చుకుంటున్నాము. లక్షలు కోట్లు పెట్టి
మరి ఎంతో సౌకర్యాన్ని విలాసాన్ని పొందుతున్నాము, కానీ అవేవి మనకి ఆనందాన్ని ఇస్తున్నాయా, సంతోషాన్ని ఇస్తున్నాయా, ఆరోగ్యాన్ని ఇస్తున్నాయా? ఇల్లుతో పాటు పిరమిడ్ కూడా కట్టుకోండి ప్రతి ఒక్కరూ. కట్టుకోలేని వాళ్ళు కనీసం ఇంట్లో చిన్న చిన్న పిరమిడ్లైనా పెట్టుకోవాలి. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అంటే మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఈ అద్భుతమైన టెక్నిక్ ఇది. టెక్నిక్ని ఫాలో అయితే మనకి ప్రయాణము సుఖవంతంగా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ మంచి పుస్తకాలు చదువుతూ పిరమిడ్ ఎనర్జీని కూడా ఉపయోగించుకోవాలి. అట్లాగే మరి అన్ని జీవులతో ఆ ప్రేమతత్వంతో ఆ కరుణాతత్వంతో జీవించాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. వాటిని కూడా మరి మన బిడ్డల్లాగే చూసుకోవాలి. చూసుకున్నప్పుడే ఆ భగవంతుడి సంతానమైన మనల్ని ఆ భగవంతుడు ఇంకా ఎంతో బాగా చూసుకుంటాడు. ఆ నేచరు ఆ పరమాత్ముడు. సో మనం ఏది ఇస్తే అదే తిరుగు పొందుతాము ప్రకృతి నుండి. కాబట్టి ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి. మనకి ఏది కావాలో అదే ఇతరులకు ఇవ్వాలి. సో అందరూ ధ్యానం చెయ్యండి, శాకాహారులుగా జీవించండి, సమస్త ప్రాణికోటితో మిత్రత్వంలో ఉండండి. దానికోసమే మనం వచ్చాము, ఇది నేర్చుకోవడానికే. నేర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలెత్తాల్సి ఉంటుంది, నేర్చుకునే వరకు రావాల్సి ఉంటుంది. అదేదో ఇప్పుడే నేర్చుకుంటే చక్కగా రాబోయే రోజుల్లో అందరము హాయిగా స్వేచ్ఛగా ఆనందంగా జీవించవచ్చు. ఈ భూమి ఒక దివిగా మారనుంది, ధర్మభూమిగా మారనుంది. కాబట్టి ధర్మాన్ని మనం ఆచరిస్తూ అందరి చేత ఆచరింపజేద్దాము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక మహిళ ధ్యానం చేస్తే మరి ఎంత పెను మార్పులు వచ్చినాయో. మరి ఆమె ఇంట్లోనే కాకుండా ఇతరులు కూడా మరి ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతోమందికి ధ్యాన మార్గంలోకి తీసుకొస్తూ మరి ఎంతో జ్ఞానాన్ని అందించారు మహిళామూర్తి. ఇంకొక మాస్టర్ మన ముందు ఉన్నారు. ధ్యాన భారత కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి అండి. కరీంనగర్ నుంచి వచ్చారు. సారు మీ పేరు సార్? నాగభూషణం అండి. నాగభూషణం గారు మన దగ్గర ఉన్నారు. సార్ యొక్క మాటల్లో మనం విందాం. చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమాన్ని. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు నాగభూషణం అండి. నేను కరీంనగర్ నివాసినే. నేను 2019లో పెద్దపల్లిలో మా అమ్మాయి ఉంటుంది, మా పెద్ద అమ్మాయి. ఆమె ధ్యానం గురించి, పిరమిడ్ గురించి, పిరమిడ్ మాస్టర్ గురించి, పత్రి మాస్టర్ గురించి ఆమె అప్పటికే తెలుసుకొని ఉన్నది. ఇదేంటో అని మేము అమ్మాయిని అడిగితే మాకు వివరంగా చెప్పడం వల్ల, అప్పుడు కరోనా మూమెంట్ అండి, అప్పుడు మేము కూడా ధ్యానం చేయడం అలవాటు చేసుకున్నామండి. అంతకుముందే మాకు యోగాతో పరిచయం ఉంది. 2002 నుంచి 2019-17 వరకు దాంట్లో కూడా ఎక్కువ ధ్యానం ఉంటుంది, ఆసనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మాకు ఈ ధ్యానం చేయడం వల్ల చాలా ఈజీ అనిపించింది. ఎక్కువ ఫలితాన్ని అనుభవించడానికి అవకాశం కనిపిస్తుంది. ఎక్కువసేపు కూర్చోగలుగుతున్నాము, ఎక్కువసేపు స్పెండ్ చేయగలుగుతున్నాము. దీనివల్ల అద్భుతమైన మార్పులు మా లైఫ్లో. చెప్పేది వాస్తవమేనండి. 2019 నుంచి నా లైఫ్ ఒక టర్నింగ్ వచ్చేసిందండి. ఒక 6 మంత్స్ తర్వాత అలాగే ధ్యానం చేసుకుంటూ పోతూ ఉంటే, ధ్యానం చేసినా చేయకున్నా ఆ మార్గంలో మాత్రం జీవిస్తున్నామండి. ధ్యానం చేస్తున్నాము, చేసేంత మట్టుకు చేస్తున్నాము. ఆ మార్గంలో జీవించడం వల్ల అసలు నా మార్గమే మారిపోయిందండి. ధ్యానం చేసుకుంటూ, ఇతరులకు చెప్పుకుంటూ, శాకాహారం యొక్క విలువను తెలియపరుచుకుంటూ, ధ్యాన ప్రచారం ప్రతి క్షణము, ప్రతి నిత్యము ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, ఎంతమంది ఉన్నా, ఒక్కళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఎంతమంది ఉన్నా టాపిక్ వచ్చిందంటే నేను ధ్యానం గురించే మాట్లాడతానండి ఎక్కువ మటుకి. శాకాహారం గురించి, ధ్యానం గురించి, శాకాహార ర్యాలీల గురించి, ఎలా జీవిస్తే ఎటువంటి ఫలితం వస్తుందనేది, ఏం చేస్తే మన గురించి తెలిసి వస్తుందనేది, అన్ని విషయాల గురించి నేను ఎప్పటికప్పుడు ఎప్పుడు అసలు నా మనసులోనే ఉంటుంది. ఆ భావన మనసులో తొలగిపోదు. ఎప్పుడు సందర్భం వచ్చినా ఎవరు ఉన్నా
చెప్తూనే ఉంటానండి. ఎక్కువ మట్టికి ధ్యానం చేసుకోమని, ధ్యానం చేయడం వల్ల మనలో మార్పు వస్తుంది. ఈ మార్పు వల్ల మన పరిస్థితులు కూడా మారిపోతాయి. మన పరిస్థితులు మారడం వల్ల మన వల్ల ఇంకెంతోమంది పరిస్థితులు కూడా బాగు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కూడా ధ్యాన మార్గంలోకి వచ్చేసి ధ్యానం చేసి మీరు కూడా ప్యూరిఫై అయ్యి ఇతరులకు మీ యొక్క సహకారం అందించండి. ధ్యానం చేయడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆరోగ్యరీత్యా మరి కుటుంబ పరిస్థితుల రీత్యా ఏ విషయం చూసుకున్నా ధ్యానం వల్ల మనకు సర్వము లాభం తప్ప దానివల్ల ఎటువంటి ఇబ్బంది కాదు. చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన పత్రి మాస్టర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మరి ఇంత ప్రచారం చేసుకుంటూ ఈ పిఎంసి ఛానల్ వారు ఊరూరా తిరుగుతూ ఇంత సేవ చేస్తున్న వీరందరికీ మన అభిప్రాయ సేకరణ గురించి కరీంనగర్ వచ్చేసి ఇంతమందితోని ఇంత టైం వెచ్చించి వీళ్ళు కూడా అంత సేవ చేస్తున్నారు. మనం కూడా ఆలోచించి ధ్యాన మార్గంలో ప్రయాణించి మన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తే ఇతరులకు ఎంతో సహాయం చేసినట్టు అవుతుంది. ఈ ప్రకృతికి వినాశనానికి మనము కాపాడడానికి మన శాయశక్తుల ప్రయత్నం చేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మా మార్గంలో కాకపోయినా పత్రి మాస్టర్ చెప్పిన ధ్యాన మార్గంలో నడిచి పిఎంసి మార్గంలో నడిచి పిరమిడ్ ధ్యానం చేసుకుంటూ ప్రతి ఇంట్లో పిరమిడ్ పెట్టుకొని ఆనందంగా జీవితాన్ని గడుపుతూ మీ కుటుంబ సభ్యులతో నిత్యానందాన్ని పొందుతూ ధ్యాన మార్గంలో జీవించి అందరికీ ఆనందాన్ని తృప్తిని పంచాలని నా యొక్క మనసా వాచ కోరుకుంటున్నానండి. సార్ పత్రి సార్ని చూసారా మీరు? ఎక్కడ చూశారు? చూశానండి, పెద్దపల్లి. మా అమ్మాయి ఇంట్లో 2 సార్లు వస్తే మేము తప్పకుండా వెళ్ళొచ్చు అక్కడికి, మా పెద్దపల్లి అమ్మాయి ఇంటికి. మా అమ్మాయి పేరు లావణ్య అండి. పెద్దపల్లిలో అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకునేది మా అమ్మాయి చూసుకుంటుంది. తప్పకుండా మేము వెళ్ళాల్సి వస్తుంది. ఆమెకి ఎప్పుడు నచ్చితే అప్పుడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు. మాస్టర్ గారిని 2 సార్లు పెద్దపల్లిని దర్శనం చేసుకున్నానండి. తర్వాత కడతాల్లో చాలాసార్లు చూశాను, వేరే వేరే కార్యక్రమాలు చూశాను. పెద్దపల్లి మా అమ్మాయి ఇంటి దగ్గర నేను మాట్లాడాను పత్రి మాస్టర్తో. చాలా అద్భుతంగా మాట్లాడతారండి. ఏది మాట్లాడినా, షార్ట్గా మాట్లాడినా లైఫ్లో ఎంతో మార్పు వస్తుంది. దాన్ని అర్థం చేసుకుంటే పత్రి మాస్టర్ అంత బాగా చెప్తారండి. ఆయన అంటే వాస్తవంగా భగవత్ స్వరూపమేనండి. ప్రతి మాటలో కూడా నిజాయితీ, నిష్కర్ష, తప్పు అనేది లేకుండా ప్రవర్తించే ఆయన మళ్ళీ మళ్ళీ జన్మించి అందరికీ ఆదర్శవంతంగా ఉండాలని నా యొక్క అభిప్రాయం అండి. సార్ ఇంకొక విషయం, మీరు కరీంనగర్లో ఉంటారు, తర్వాత పెద్దపల్లిలో కూడా పాప దగ్గర ఉంటుంటారు. ఈ మధ్యకాలంలో మీ పాప శాకాహార ర్యాలీ చేపించారు పెద్దపల్లి. అప్పుడు మీరు దాంట్లో చాలా కీలక పాత్ర వహించారని తెలిసింది. ఏమేం చేశారు అప్పుడు అక్కడ మీరు? నేను ఎక్కువ మట్టికి అందరికీ ఆహారాన్ని అందించే ప్రయత్నంలో ఉంటానండి. ఆహారం మానవుడికి ముఖ్యమైనది కాబట్టి వాళ్ళకు రుచికరమైన ఆహారాన్ని అందించి సరైన సమయంలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళతో సహా ప్రతి ఐటెం కూడా వాళ్ళకి అందేలా నేను చూసుకుంటానండి. ఇదే కాదు, నాకు 30 ఇయర్స్ నుంచి నాకు ఇదే అలవాటు అండి. భోజన సౌకర్యాలు ఏర్పరచడం నాకు అలవాటు. అందులో ఈ పిఎంసీలో ఇంకా చేయడం అంటే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే రకంగా ఆహార పదార్థాలు వండించి అందరికీ వచ్చేలా తిరుగుతూ ఉంటానండి. అట్లా లైన్లో తిరుగుతూ ఉంటే అందరికి వచ్చిందా రాలేదని మా పేరుని అడుగుతూ అందరికీ వడ్డించే ప్రయత్నం చేస్తూ ఉంటానండి. ఎవరికి ఏం తక్కువ పడ్డా అడిగి మరీ వడ్డిస్తానండి నేను. అది నా అలవాటు అండి. అది నేను అలాగా చేసి మా అమ్మాయి గారికి ఎప్పుడు ఏ అన్నదాన కార్యక్రమం చేసినా, ఏ కార్యక్రమం చేసినా నన్ను తప్పకుండా పిలుస్తుంది. నేనే దగ్గరుండి అందరికీ వంటలు వండిపించి అందరికి పెట్టించి తినిపిస్తానండి. ఇది నా యొక్క హాబీ అండి. అందరూ తెలుసుకుంది ధ్యానం గురించి తెలుసుకొని ధ్యాన సాధన నిమగ్నమై పిరమిడ్ ధ్యానానికి మీరు కూడా అలవాటు పడి ఈ ప్రపంచానికి మీ వంతు సహాయం అందిస్తారని ఆశిస్తున్నానండి. సార్ లాస్ట్లో చిన్న క్వశ్చన్ సార్. ప్రతి స్త్రీకి భర్త అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి విషయాల్లో మీ పాప లావణ్య గారి భర్త ఈ మధ్యకాలంలో బాడీ వెకేట్ చేశారు. అప్పుడు మీ కుటుంబం, మీరు, మీ మిస్సెస్ గారు అంతా ఎలా మీరు ఆమెని ఓదార్చగలిగారు?
మేము ఓదార్చడము పక్కన పెట్టేస్తే పత్రి మాస్టర్ ఇచ్చిన ధైర్యం వల్లనే మా అమ్మాయి అంత నిలకడగా ఉండగలిగిందండి. ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడితే ముందుకెళ్ళాలని చెప్పి మా అమ్మాయి తెలుసుకుందండి. దానికి తోడు మేము అంతకుముందు నుంచి కూడా ఈ ధ్యానంలో ఉన్నాం కాబట్టి వచ్చిన వాళ్ళు పోక తప్పదు, పోయిన వాళ్ళు రాక తప్పదని జ్ఞానం ఉంది కాబట్టి అంత తొందరగా అంత మంచి మనిషి పోయినందుకు చాలా బాధపడ్డాము. ఏదో కుటుంబం నుంచి ఏదో తక్కువైపోయింది మాకు అని చెప్పి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. కానీ కాకపోతే సత్యాన్ని గమనించి మా అమ్మాయికి ఉన్న ధైర్యాన్ని మేము ఆమెకు చేదోడు వాదుడుగా ఉంటూ ధైర్యం చెప్తూ ఇప్పటి వరకు తీసుకొచ్చామండి. అమ్మాయి అయితే చాలా ధైర్యంతోనే జీవనం కొనసాగిస్తున్నది. ఇక ముందు కూడా అలాగే గురువుల దయ వల్ల, మాస్టర్ల దయ వల్ల ఆమె జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కలిగిన 2 పుత్రుల ద్వారా సంతోషాన్ని, సౌభాగ్యాన్ని పొందాలని మా యొక్క ఆకాంక్ష అండి. మిగతాదంతా గురువులు చూసుకుంటారండి. అంటే ఇదంతా ధ్యానం వల్లనే సాధ్యమవుతుందంటారా? 100% అండి. ధ్యానం లేకపోతే మనస్సు అనేది స్థిరంగా ఉండదండి. ధ్యానం వల్ల మనసు స్థిరపడి మనమేంటో తెలుసుకొని, మన పరిస్థితి ఏంటో తెలుసుకొని, మన జీవితం ఏంటో తెలుసుకొని ఎలా జీవించాలో తెలుస్తుంది కాబట్టి, ఎప్పుడేం జరిగేది తెలియదు కాబట్టి ఆ జీవితాన్ని అనుకోకుండా ఆమె జీవితంలో యాక్సిడెంట్గా మారిపోయి ఇంత ఇబ్బందికరమైన విషయం జరిగినా కూడా ఆమె నిలదొక్కుని జీవితాన్ని కొనసాగిస్తుందంటే రియల్లీ ఆమె గొప్ప పత్రి మాస్టర్ యొక్క శిష్యురాలేనండి. అంత గొప్ప అమ్మాయిని అసలు కన్నందుకు నేను గర్వపడుతున్నానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాగభూషణ్ గారు. చూశారు కదండి, మరి ఒక వ్యక్తి ధ్యానం చేస్తే ఎన్ని మార్పులు, కుటుంబంలో మార్పులు, మరి బయట మార్పులు, ఎన్నో విషయాలు మరి చెప్పగలుగుతున్నారు. ఇదంతా సాధ్యం ఒక్క ధ్యానం వల్లే సాధ్యమని మనకి నాగభూషణ్ మాస్టర్ గారు చెప్పారు. సార్ నమస్తే. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు మోహన్ పటేల్. మోహన్ పటేల్ గారు మన దగ్గర ఉన్నారు. వారి యొక్క మాటల్లో మనం విందాం. సార్, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో ఉన్న మార్పులు మరి చెప్పండి. ఎంతోమంది ప్రేక్షకులు లైవ్లో ఉన్నారు, చూస్తున్నారు. మీ మాటల్లో చెప్పండి సార్. ముందుగా మన పెరిమి మాస్టర్లందరికీ నమస్కారం. మనకు అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి గురువు గారు కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతూ, నేను 2002 మేలో నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు. అప్పుడు కూర్చొని యూట్యూబ్ చూస్తున్నాను ఫోన్లో. యూట్యూబ్ చూస్తుంటే ఒక ప్రోగ్రామ్ వస్తుంది, మనది పిఎంసి ప్రోగ్రామ్ వస్తుంది. అనుకోకుండా తెలియదు నాకు అది ఏంటంటే చూస్తుంటే తిరుపతిలో వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. ఇట్లా అయింది మాకు, అట్లా అయింది, మేము ఇట్లా పిరమిడ్ వేస్తే ఇట్లా అవుతుంది మాకు అని చెప్పి వాళ్ళ అనుభవాలు చూస్తుంటే అట్లే చూసుకుంటున్నాం. ఆ తర్వాత నేను కూడా ఎందుకు చేద్దాని నాకు ఆలోచన వచ్చింది. అప్పుడు తట్టింది ఆటోమేటిక్గా అట్టిగా నేను సోఫాలో కూర్చొని చూస్తుంటే ఆటోమేటిక్గా వచ్చింది. తర్వాత నేను కూడా అదే యూట్యూబ్ పెట్టుకుంటూ చూసుకుంటున్నా. ఆ రోజు తెల్లారి మళ్ళీ అట్లే మనసు గుంజుకుంటుంది. రేపు చూడాలి, చేయాలి అనే ఒక ఆలోచన నాకు వచ్చేసింది. చేసుకుంటూ పోతే నాకు అప్పుడు ఏంటంటే నాకు వెనుక ఈ నరం ఉంటుంది, ఏది మన కాలుకును ఇక నడుముకు నరం గుంజుకుంటుంది. నేను అప్పటికి వరకు హాస్పిటల్ పోయినా కానీ వాళ్ళు ఏం చేసినంటే మీకు అది బాగా సొంత వచ్చింది, ఈ నరంలో ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అని చెప్పారు. అప్పుడు ట్యాబ్లెట్ వాడుతున్నా. అనుకోకుంటే జరిగింది నాకు, ఏది పిఎంసి యూట్యూబ్ జరిగింది, యూట్యూబ్ వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటూ సరే ఇది అందరూ అంటారు కదా ఇట్లా ఎంత బాగుంది, వీళ్ళందరూ మరి వీళ్ళ అనుభవాలు చెప్తారు కదా అని నేను కూడా రోజు చేసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే చేసుకుంటున్నా. కొంచెం నాకు ఆటోమేటిక్గా నా శక్తి ఎక్కడికి పోతుంది, నాకు ఎంతో శక్తి వస్తుంది. ఆటోమేటిక్ అంతకు నడబోతుండే, కొంచెం దూరం నడగానే కాళ్ళు కూర్చుంటే ఆటోమేటిక్గా ఒక 3-4 రోజుల క్రితం కాలు సక్క అయిపోయింది, నడుస్తున్నా. మా ఇంట్లో కూడా అందరూ, మా పక్కలు కూడా చాలా ఇది నడుస్తుంది ఇది అని అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇంతగానో కూర్చుంటుంటే మా ఇంట్లో అందరూ అనుకుంటారు ఏంటంటే నేను ఒక పొలిటికల్ చిన్నగా కాబట్టి ఈయన బయటకు వెళ్తాడు ఏంది ఇంట్లో కూర్చుంటాడు అని పక్క వాళ్ళు కూడా అందరూ వచ్చి అరే ఏం ధ్యానం ఏది మొత్తం ఎటు వెళ్తారో బయటకు వెళ్ళకుండా కూర్చుంటుకుంటా ఇక్కడ ఇంట్లో చేస్తాను బాగా బయట తిరిగి మనిషి మొత్తం ఇక్కడనే అంకితం అయిపోయినా ఏందని మా ఇంట్లో అందరూ అనే పిచ్చి లేచిందా ఏంది జ్ఞానం ఏంది ఏంది అందరూ తిరుగుతాను అందరు పక్క వాళ్ళందరూ తిరుగుతారు, బయట కూడా తిరుగుతారు. బయటికి మా దోస్తులు కూడా ఫోన్ చేస్తే పోతలేను, అరే ఇదేందుకు ఇట్లా అయిపోయింది అని అనుకున్నాను.
తర్వాత మంచి అట్లా చేయగా నాకు చాలా అనుభవం, మంచి అనుభవం వచ్చింది. మంచి ఆల్రెడీ మంచి ఎట్లా ఉన్నా మళ్ళీ యథావిధిగా అయిపోయినాయి, మంచిగా అయిపోయినా ఆటోమేటిక్గా. గోళీలు టాబ్లెట్ బంద్ చేసిన అయిపోయింది. డాక్టర్ కూడా నాకు అపాయింట్మెంట్ ఇచ్చిన డాక్టర్, హైదరాబాద్ డాక్టర్ కూడా నాకు ఫోన్ చేసిండు. సార్ వస్తా సార్, నేను ఏం చెప్పలేను, నాకు వస్తా సార్ అని చెప్పేసిన కదా, అది అయిపోయింది. అది తర్వాత అనుకోకుండా నేను ఇది ఎట్లా ఈ పిఎంసీ ఎట్లా దొరకాలి అని నాకు ఆలోచన పడేది. అసలు ఎవరు తెలియదు అప్పుడు నాకు, పిఎంసీ తెలియదు, అసలు ఈ సొసైటీ తెలియదు, ఏం ధ్యానం గురించి ఏం తెలియదు. నేను జీరో, నేను వ్యవసాయం చేసుకుంటా, పొలిటికల్ నాకు సంబంధం ఏ సంబంధం లేదు ఎవరితో. అనుకోకుండా నేను ఎట్లా ఎత్తుకుతుంటే అంతా నాకు తిరుపతి మాస్టర్, మా చొప్పదం తిరుపతి మాస్టర్ నెంబర్ దొరికింది. చొప్పదం తిరుపతి మాస్టర్ ఒక ఫ్రెండ్ చెప్పింది ఇట్లా, అరే ఇట్లా ధ్యానం చేస్తాం మా ఇంటికి, ఇట్లా ఏంది జ్ఞానం ఎట్లుంటుంది ఏం కదా అంటే, ఆయన అరే ఇట్లా ఉంటుంది నాకు దోస్తు తెలుసు అని చెప్తే ఆ నెంబర్ ఇచ్చుట్లో ఆ చొప్పదం మాస్టర్ నేను ఫోన్ చేస్తే ఆయన అన్నజ్యోతి మేడం అని కరిమల ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది అన్న, ఆమె చేయండి నెంబర్ ఇచ్చింది. ఆమె ఆ మేడంకు అన్నజ్యోతి మేడం చేస్తే ఆమె బ్యాంకులో ఉన్న బిడ్డ, నేను తర్వాత నేను వచ్చినాక కలుస్తా అని చెప్పి ఇట్లా ఇక్కడ నేను వచ్చినాక మీరు ఫోన్ చేస్తా అని చెప్పింది. అనుకోకుండా ఆమె వచ్చడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ పెడుతున్నాం మేము, ఒక ఇంటికాడ మా దగ్గర ఇల్లంటే అపోలో అని అడ్రస్ ఇచ్చి చెప్పింది. నేను వచ్చేసిన ఇక్కడికి. వచ్చేవరకు నా మిత్రులు రమణ, మంజుల, నాకు ఎప్పుడో మిత్రులు వీళ్ళు. సిరికొండ రమణ మంజుల గారు నాకు ఎప్పుడు చిన్నప్పుడు దాదాపు 30-40 ఏళ్ళకి తెలుసు వాళ్ళు. మేము మాకు అంటే ఈ మధ్య మా ఇద్దరికి మాకు గ్యాప్ వచ్చింది బాగా అన్నట్టు, తెలియదు. అనుకో మీ వచ్చారు, మీకు పరిచయం అయిపోయినారు, ఏంది నా వీళ్ళు పరిచయం, మేము పరిచయం మరి ఇంత మంచిగా ఉందా వీళ్ళు. ఆయన కూడా సారు సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఆయన కూడా చిన్నలకి ఏంది అని నేను కూడా అని ఆలోచించి సరే అనుకున్నా. నాకు అంతా నాకు బలం వచ్చేసింది, నాకు ఒక ఫ్రెండ్ దొరికింది కదా అని ఒక మా ఇంటి సభ్యులకు ధైర్యం వచ్చేసింది. అప్పంతలు ఇద్దరం కలుసుకుంటూ మేము ప్రతి ప్రోగ్రామ్ చేస్తున్నాం. అతను మేము అంటే దాదాపు మన కరిమల మాసాన్ని కలుపుకొని కూడా మేము 2002 మేకి వెళ్ళి కూడా దాదాపు ఇప్పటి వరకు ఒక 2 శాఖారాలు చేసినాం, చాలా భారీ ఎత్తున. తర్వాత 4 ప్రోగ్రామ్ మాస్టర్ పిలిపించి కూడా ప్రోగ్రామ్ పెట్టినాం ఇక్కడ. అంటే చాలామంది రావాలని, కొత్త తెలవాలని ఉద్దేశం కూడా. చొప్పదంలో కూడా పెడితే కూడా వాళ్ళు పెడితే కూడా అక్కడ కూడా వెళ్తాం మేము. ప్రతి ప్రోగ్రామ్ వెళ్తాను, సిద్దిపేట వెళ్తాను, కడతాల ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతాను నేను. మన గురుగారి ప్రోగ్రాం కానీ ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవుతా. నా సాధ్యంత వరకు అందరికీ చెప్పుకుంటూ వస్తాను, ఇప్పుడు దాకా అందరికి చెప్తాను ఉన్నాం. ఇప్పటికైతే మేము అందరం మా ఇంటి పక్కల కూడా అందరికి చెప్తున్నా, మేము అందరం ఆరోగ్యం మంచిగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉంది. నేను కూడా తెలుసుకుంది ఏంటంటే గతంలో బాగా కోపం ఉంటుంది నాకు, వీళ్ళకి వచ్చిన తర్వాత చాలా తగ్గింది కోపం. అసలు ఎవరిని అంటే నాకు ఒక హిగో ఉంటుండే, ఈ ఏంది ఇంత చిన్నోడు అది అని ఒక కోపం ఉంటుండే అన్నట్టు. అట్లాంటిది ఇప్పుడు నేను చిన్నోళ్ళని గౌరవిస్తున్నా. గురుగారు చెప్పిన కొన్ని క్యాసెట్లు విన్నా, కొన్ని మాటలు విన్నా కాబట్టి ఎవరైనా అందరూ ఆత్మ ఒకటే అని ఒక తెలిసింది నాకు కూడా. అంటూ ఆత్మ తెలిసింది కాబట్టి నేను కూడా అనుకుని ఇప్పుడు కులాభేదాలు లేకుండా కూడా అందరినీ తమ్మి అన్న మంచి మర్యాద తెలుసుకుంటూ. చాలామంది కూడా అంటారు మీరు ఇట్లా తయారైంది అంటే ఇది ఒక ధ్యానం రవ్వ ఇట్లా ఉంటుంది అని. ఇప్పుడు ఎవరైతే నా మీకు అంటారో వాళ్ళందరికీ ఇట్లా చెప్పుకుంటారు, ఇట్లా చేయండి బాగుంటుంది, మీరు చూడండి మీరు కూడా. ఇప్పుడు నేనే ఇంత అది అయినా మీకు కూడా మీకు మంచి అనిపిస్తే చేయండి, ఒక వారం 10 రోజులు చేయండి, 11 రోజులు చేయండి, లేకపోతే ఒక 21 days చేయండి అని చెప్పడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు కూడా ఒక 10 మంది, ఒక 5 మంది చేస్తారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు మన ప్రోగ్రామ్ పిలుస్తూనే వస్తారు వాళ్ళు కూడా. ఇప్పటికైతే నేను ఈ మన పిఎంసీ శ్వాస మీద చేస్తుంది మాత్రం మా ఇంట్లో కానీ మా చుట్టుపక్కల కానీ ప్రతి ప్రోగ్రామ్ వెళ్తున్నా, ప్రతి అందరికి చెప్పడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉన్నా, నేను హెల్తీగా ఉన్నా, చాలా బాగా ఇప్పటికైతే అనిపిస్తుంది నాకు. అయితే మీరు స్టార్టింగ్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు చూసుకుంటా టీవీ, సెల్ ఫోన్ చూస్తుంటే, యూట్యూబ్ చూస్తుంటే మీకు పిఎంసి ఛానల్ తగిలింది. అంటే ఇప్పుడు మీ తొలి గురువు ఎవరు? పిఎంసి ఛానలేనా? ఏం ఛానల్ నాకు తెలుగు అంతే. తెలుగు అందులో అప్పుడు మన ఆ ఛానల్ ఆయన అనుభవం చెప్పాలంటే అప్పుడు వేణన్న అని నాయుడుపేట, ఆయన కొన్ని చాలా క్యాసెట్లు నేను తర్వాత సార్ క్యాసెట్లు వచ్చినాయి అప్పటికి. తర్వాత అందరు ఇలా పెట్టిన కొద్దీ వస్తూనే ఉన్నాయి యూట్యూబ్ ఆటోమేటిక్ అవి ఎందుకు వస్తూనే ఉన్నాయి ఆటోమేటిక్ అవి. నేను ఏం కొంతమంది మనకు చెప్తే వస్తాయి యూట్యూబ్లో, కానీ అవి ఆటోమేటిక్ వస్తే నేను పరిచయం అయిపోయినా, ఇదేంది ఇట్లా వస్తాయి నా కోసం అని. అంత ఆనందం అనిపిస్తుంది నాకు అన్నట్టు. మరి ఇప్పుడు మీరు పిఎంసి ఛానల్కి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు? లైవ్లో ఎంతోమంది చూస్తున్నారు. పిఎంసీ ఛానల్కి ఏంటంటే ప్రతి ఒక్కరు మానవుడని పుట్టిన మనిషి ప్రతి ఒక్కరు తప్పనిసరి ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యానం చేస్తే ఏం చెప్తారు? ఏదైనా సహాయం చేసిన వాళ్ళకి మనం థ్యాంక్స్ అని చెప్పుకుంటాం కదా, మరి దానికి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తాను అనమాట. పిఎం ఛానల్ కూడా అందరికి అంటే పబ్లిక్ చెప్పుకుంటూ అందరూ ప్రతి ఒక్క మానవుడు ప్రచారం చేస్తారు పిఎంసి గురించి. ప్రచారం చేస్తున్నా, ఇప్పటికి ఇంతకు చేస్తాను, అందరితో నేను కూడా చేస్తాను. నా సాయశక్తుల వరకు నేను ప్రచారం చేస్తూ ఉన్నంత కాలం తప్పనిసరిగా పిఎంసీ సాయం చేస్తాను నేను. మరి అందరూ కూడా చేయాలని, ప్రతి ఒక్కరు చేయాలి.
తప్పనిసరి అందరూ చేయాలని నేను అదొక మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇంకొక విషయం, ఇప్పుడు పిఎంసి ఛానల్ చూశారు, దాన్ని తెలుసుకున్నారు. తర్వాత మనకి చొప్పదండి తిరుపతి మాస్టర్ గారు వచ్చారు లైన్లోకి. సారు మళ్ళా అరుణ్ గారికి చెప్పారు, అరుణ్ జ్యోతి మేడానికి. మరి వాళ్ళకి ఎలా మీరు కృతజ్ఞతలు చెప్పుకుంటారు? నాకు ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఒకవేళ ఆ ఫోన్ దొరకకుంటే, వాళ్ళు కలవకుంటే నేను రాకపోతుంది కావచ్చు, ఇంత దూరం రాకుండా కావచ్చు. కానీ వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ధన్యవాదాలు, నా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తాను. అరుణజ్యోతి మేడం కానీ మన తిరుపతి సార్ కానీ చాలా వాళ్ళు ఏబట్టి ఇప్పుడు ఈ స్థితికి ఎదిగిన నేను ఒక రకంగా చెప్పాలంటే. అది యూట్యూబ్ వేరు, వీళ్ళైతే నా ప్రత్యక్షం దగ్గర కాబట్టి వాళ్ళు ప్రతి ప్రోగ్రాం పిలవడం కానీ ప్రతి ప్రోగ్రాం రమ్మడం కానీ వాళ్ళు చెప్పడం కానీ నేను కూడా కొన్ని అడుగుతా, తెలియకుండా కూడా తిరుపతి మాస్టర్ కానీ అరుణజ్యోతి మేడం కానీ అడుగుతా, వాళ్ళు నాకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఏబట్టి వాళ్ళకి మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు. మీరు భౌతికంగా పొలిటికల్లో తిరుగుతూ ఉంటుంటారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు, కొంత ల్యాండ్ కూడా అమ్ముకొని పార్టీలుగా తిరుగుతూ ఉంటుంటారు. ఇప్పుడు మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో కొంత మార్పు వచ్చి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంతా మీ అమ్మటి ఏంది ఇంకా రావట్లేదు ఏంటి అని అడుగుతుంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళకి ఎలా సమాధానం చెప్తున్నారు? వాళ్ళు రావడం అడుగుతుంది, అడిగినా నేను పార్టీ పరంగా కూడా పనిచేస్తున్నా, అటు వాళ్ళని కూడా దూరం చేస్తలేను. వాళ్ళు టైం ఇచ్చుకుంటూ మన పిఎంసీకి టైం ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇట్లా రాండి మీరు పని అంటే పొలిటికల్ తిరగండి, పొలిటికల్ వచ్చిన తర్వాత దానికి నష్టం లేదు, ఇంకా మనం బాగా ఎదుగుతాం, ఇలా వస్తేనే జిల్లా వస్తేనే అది మంచి చాలా ఎదుగుతాం, మనకు చాలా మనిషి అని దొరుకుతుంది. మనం పోయి వస్తాం కాబట్టి ఒకసారి ఒక గంట సేపు ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుని మీకు మనిషి అని దొరుకుతుంది, ఏదైతే పోగొట్టుకుమో దొరుకుతుంది మనకు, ఎక్కడైతే ఎట్లా అనుకుంటామో అట్లా అవుతుంది అది అని చెప్పడం జరుగుతుంది. తప్పనిసరి అందరికీ చెప్పడం జరుగుతుంది. నేను వాళ్ళు కూడా కొంతమంది ట్రై చేస్తున్నారు వస్తామని, వాళ్ళు కూడా తీసుకొస్తా తప్పనిసరి. నా అంత సాయం నేను వారిని పొలిటికల్ నా దగ్గర ఫ్రెండ్స్ కానీ తప్పనిసరి నేను పిఎం తీసుకొస్తా, మన పిఎంస్ పరిచయం చేస్తా, వాళ్ళని కంపల్సరీ మన పిఎంస్ని ధ్యానం చేయించే ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడు మీరు పొలిటికల్గా ఉండి ఎంతో జ్ఞానాన్ని భౌతికంగా ఉంటారు, మరి ఇటు ఆధ్యాత్మికంగా ఉండారు. ఇప్పుడు మీ గోల్ ఏంటి? ఇంకా ముందుకి ఈ ధ్యాన ప్రచారాన్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను కూడా కాకుండా మా కరీంనగర్ పిఎంసి మాస్టర్లతో అందరిని కలుపుకొని తప్పనిసరిగా కరీంనగర్ అంటే పిఎంసి అంటే కరీంనగర్ అనే మార్గాన్ని ఆ మార్గాన్ని ఎన్నుకుంటాం. మేము అందరం కలుసుకొని అనుకుంటాం, ప్రతిసారి మీటింగ్ పెట్టుకుంటున్నాం. కాకపోతే ఈ మధ్యన కొంచెం గ్యాప్ అవుతుంది, అది కూడా దాన్ని కాకుండా ఇప్పటి నుంచి ఈ రోజు మీరు మీ ప్రోగ్రామ్ తీసుకున్న కానీ ఇప్పటి నుంచి కూడా మళ్ళీ అందరం కలుసుకొని ప్రోగ్రామ్ తీసుకొని మేము చాలా ముందుకు పోతామని నాకు నమ్మకం, నాకు సంకల్పం ఉంది. ఇక్కడ కూడా మేము అందరం అనుకునేది ఏంటంటే ఒక పెద్ద పిరమిడ్ కట్టాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం, కానీ అది ఏదో టైం మరి అడ్జస్ట్ అయితే లేదు మాకు. కానీ కనీసం మళ్ళీ నెక్స్ట్ ఈ సంవత్సరం వరకైనా మేము భూమి తీసుకొని ఒక పిరమిడ్ పెద్దది చాలా చాలా పెద్ద పిరమిడ్ కట్టాలని ఒక అందరికి ఒక సంకల్పం ఉంది. అది నాకైతే నమ్మకం ఉంది, ఆ సంకల్పం నాకు ఉంది, ఆ నమ్మకం ఉంది. తప్పనిసరిగా చేస్తామని మీ అందరికీ నేను పిరమిడ్ మాస్టర్లందరికీ మరి పిఎంసీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూశారు కదండి, మరి ఒక పొలిటికల్ లీడర్ మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి ఎంత పెను మార్పులు రావటం జరిగింది. మరి ఎంతోమంది మాస్టర్స్ ధ్యాన అనుభవాలు మనం వింటున్నాం. వాళ్ళు రకరకాలుగా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని తీసుకొని మరి ఎంతో జ్ఞానవంతులు అవుతూ ఇంకెంతోమంది ప్రజానికాన్ని మారుస్తున్నారు.